మీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు. లక్కీ పర్సన్స్కి మంచి ర్యాంక్స్ వచ్చి ఉండొచ్చు. నేను డిగ్రీకి వెళ్ళిపోతా అంటారు, డిస్క్వాలిఫై అయ్యాను, నేను ఇంకా బీటెక్ చదవలేను. తెలిసి మీలో బాగా చదివే వాళ్ళు ఉండి బట్ ఎంసెట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినా ఇది ఒక ఎత్తు. హలో గైస్, ఫైనల్లీ ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు. కొంతమంది 10K, 20K ఆర్ 5K, 15K మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మీరు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. వాటికి మెయిన్ రీజన్ మీ షిఫ్ట్లో మేబీ మీరు రాసినప్పుడు బాగా మెరిట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ర్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మీకు మీ షిఫ్ట్ టఫ్ అయి ఉండొచ్చు. అలాగే ఇంకో బిగ్ రీజన్ వచ్చేసరికి మీ షిఫ్ట్లో లక్కీ పర్సన్స్కి మంచి ర్యాంక్స్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎక్కడైతే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంసెట్ అయితే అంతే, చదివేవాడికి కూడా చాలా తక్కువ ర్యాంక్ వస్తుంది, అసలు ఏం చదవనోడికి కూడా బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఎగ్జాంపుల్గానే మా ఫ్రెండ్ ఒకడికైతే 800 ర్యాంక్ వచ్చింది. ఈవెన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను జస్ట్ ఐపీ పాస్ అవుతాడు, ఐపీ పాస్ అయితే చాలా అనుకునేవాడికి 800 ర్యాంక్ వచ్చింది. ఈవెన్ బాగా కష్టపడి కాలేజ్లో వీడు బాగా చదువుతాడు అన్నోడికి 7K, 8K వచ్చింది. కాబట్టి మీరైతే ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎంసెట్ అయితే. అలాగే కొంతమంది నాకు ఎంసెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు, నేను డిగ్రీకి వెళ్ళిపోతా అంటారు. ఇదైతే కొంచెం రాంగ్ స్టెప్. మేబీ బీటెక్ ఉన్నంత ఆపర్చునిటీస్ డిగ్రీలో ఉండకపోవచ్చు నా పర్స్పెక్టివ్లో అయితే. మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వెళ్దామంటే డిగ్రీ బెస్ట్ ఆప్షను. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే మీకు బీటెక్లోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏదన్నా స్టెప్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి తీసుకోండి. అలాగే కొంతమంది నాకు ఎంసెట్లో నేను అనుకున్న ర్యాంక్ రాలేదు, లేకపోతే నేను డిస్క్వాలిఫై అయ్యాను, నేను ఇంకా బీటెక్ చదవలేను అనుకుంటారు. అలా అయితే అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. మీరు భయపడాల్సినంత అవసరం అయితే ఉండదు. అలాగే కొంతమందికి చాలా తక్కువ ర్యాంక్ వచ్చి ఏదో నార్మల్ కాలేజ్లో చదివినా బట్ బయటికి వెళ్ళేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ ఆర్ బెస్ట్ ప్యాకేజెస్తో బయటకు వస్తారు. కాబట్టి మీకు ఏదో ర్యాంక్ తక్కువ వచ్చిందని మీరు ఏదో భయపడాల్సినంత అవసరం అయితే లేదు. అలాగే మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా ఎక్కడైనా సరే మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఉంటాయి. మీరు డీమెరిట్స్ కనుక పట్టించుకుంటే కష్టం. మెరిట్స్ ప్రతి కాలేజ్లో ఉంటాయి. డీమెరిట్స్ అంటే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ కాలేజ్లో కొన్ని ఉంటాయి, పక్కనోడి కాలేజ్లో ఒకలా ఉంటాయి. కాబట్టి మీరు మెరిట్స్ని చూసి వాటిని యూటిలైజ్ చేసుకొని మూవ్ ఆన్ అయితే ఖచ్చితంగా బెస్ట్గా అవుతారు. నాకు తెలిసి మీలో బాగా చదివే వాళ్ళు ఉండి లైక్ ఐపీలో 970, 960, 980 వచ్చి బట్ ఎంసెట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. లైక్ ఎంసెట్లో 50K, 40K, ఈవెన్ 1 lakh కూడా వచ్చి ఉండొచ్చు, తప్పలేదు. బట్ మీరు అక్కడ ఎగ్జామ్ రాసి ఉండకపోవచ్చు. 2 years కష్టపడి ఎంసెట్ రోజు ఏదన్నా బాగాలేకపోయినా ఏమన్నా ప్రాబ్లమ్స్ వల్ల రాసి ఉండకపోవచ్చు. మీరైతే ఏం భయపడకండి. జస్ట్ ఎంసెట్ మార్క్స్ తగ్గినంత మాత్రాన మీకు ఏం కాదు. మీకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు తెలిసిన ఒక అన్న అయితే చాలా బాగా చదువుతాడు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎంసెట్ సరిగా రాయలేకపోయాడు. వాళ్ళ పేరెంట్స్ ఎఫర్ట్ చేస్తాం అనేసరికి తను ఒక ఎంసెట్ కాలేజ్లోనే మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అయ్యాడు. తను వచ్చేసరికి ఇప్పుడు నియర్లీ 50 lakhsతో జాబ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీకు డిసైడ్ అవ్వదు ఈ ర్యాంక్ అనేది. కాబట్టి మీరు కనుక ఏ చిన్న కాలేజీలో చదివినా అంటే మీకు ఛాన్స్ ఉంటే, మీరు అనుకున్న ర్యాంక్ రాలేదు, నేను మంచి కాలేజీలో చదవాలి, మీ పేరెంట్స్ మనీ ఎఫర్ట్ చేయగలరు అన్నప్పుడు మీరు యూనివర్సిటీస్కి కానీ ఎంసెట్ కాలేజ్లోనే మేనేజ్మెంట్ సీట్ అయినా మంచి కాలేజెస్లో జాయిన్ అయ్యి మీ స్కిల్ కనుక డెవలప్ చేసుకొని మంచిగా ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా మీకు మంచి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఎంత కష్టపడి ఇంటర్ 2 సంవత్సరాలు చదివినా, అలాగే ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినా ఇది ఒక ఎత్తు, కౌన్సిలింగ్ పెట్టేది ఒక ఎత్తు. మీరు ఆ 2 సంవత్సరాలు అంత కష్టపడి చదివి కష్టపడి ఎగ్జామ్ రాసి ఈ కౌన్సిలింగ్ కనుక సరిగా పెట్టకపోతే మీకు మంచి కాలేజ్ రాదు, ఫెయిల్ అయిపోతారు. అంటే కౌన్సిలింగ్ ప్రకారంగా మంచి కాలేజ్ రాక ఫెయిల్ అయిపోతారు. కాబట్టి కౌన్సిలింగ్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా క్రూషియల్ అన్నమాట. మీరు ఎలా పడితే అలా, కొంతమంది ఏంటంటే నాకు నచ్చిన ర్యాంక్ రాలేదని అసలు కాలేజీల గురించి తెలుసుకోకుండా ఎలా పడితే అలా పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ అయితే మా ఫ్రెండ్ ఒకడు నేమ్స్ సరిగా చూడాల, కాలేజ్ నేము కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి, అది ఇది అదని అది పెట్టాడు. అది వచ్చేసరికి కొంచెం లాస్ట్ కాలేజ్, సెకండ్ ఫేజ్లో అది కూడా. కాబట్టి మీరు ఇది కూడా ఫేజ్ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే బెటర్ కాలేజ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. తనకేమైందంటే ఫస్ట్ ఫేజ్లో వేరేది ఏదో వచ్చింది, సెకండ్ ఫేజ్లో నేమ్ వేరేది పెట్టాడు, అది కాకుండా అది అనుకోని అది పెట్టాడు, లీస్ట్ కాలేజ్ వచ్చింది అనమాట. కాబట్టి కౌన్సిలింగ్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్త పెట్టాలి. ఒకవేళ సపోజ్ మీకు 15K ర్యాంక్ వచ్చింది, జస్ట్ మీకు 15K వచ్చిన కాలేజెస్ పెట్టకూడదు. లైక్ 10K దగ్గర నుంచి 8K దగ్గర నుంచి ఇంకా మీకు 15K కాదు, ఇంకా కిందకు కూడా పెట్టాలి. వాటి గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి. అలాగే కొంతమంది ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ రాదని పెట్టకుండా ఉంటారు. దీంట్లో కూడా మా ఫ్రెండ్ ఒకరికి 8K వచ్చింది, ఫస్ట్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వచ్చింది. తను ట్రై చేస్తా SRM విట్ ఇవన్నీ పెట్టాడు,
తనకి వీటిలో కూడా వచ్చింది. కాబట్టి మీరు మీకు వచ్చిందే పెట్టకూడదు, ఇంకా ముందు పెట్టాలి. మీకు అక్కడ కట్ ఆఫ్స్లో చూసుకుంటే సపోజ్ ఆ కాలేజ్కి సిఎస్సికి 7K అనే ఉంటుంది, బట్ మీకు 8K 9K 10K వచ్చింది అనుకోండి, మీరు వదిలేస్తారు అలా, అది ఎందుకులే మనకు రాదని. బట్ అది ఆ ఇయర్ కట్ ఆఫ్స్. అలాగే ఇయర్ సీట్లు పెరుగుతాయి అంటున్నారు, మేబీ పెరగచ్చు. సీట్లు పెరుగుతాయి అన్నాను కదా, అది ఆల్రెడీ గవర్నమెంట్ అయితే డెసిషన్ చెప్పినట్టుంది మేబీ కాలేజెస్కి పెంచుకోమని. మేబీ ఇయర్ అయితే కొన్ని సీట్లు పెరుగుతాయి. మా కాలేజీలో కూడా ఎవరో సార్స్ అంటే విన్నాను నేను కూడా, సిఎస్సి కానీ ఇవి కానీ బ్రాంచ్లు అసలు ఓవరాల్గా సీట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టండి. అలాగే మీకు ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి, లైక్ ఏదన్నా సపోజ్ మీకు 8K ర్యాంక్ వచ్చింది, మీకు 8Kకి సిఎస్సి ఒక కాలేజీలో రాదు, బట్ ఆ కాలేజీలో మీకు సిఎస్సికి సంబంధించిన స్పెషలైజేషన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అవి వస్తాయి. అప్పుడు మీకు ఏం చేయాలి అనేది కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. మీకు చాలా డౌట్స్ ఉండండి ఇంకా, లైక్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ లైక్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిజినెస్ సిస్టమ్స్, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. అలాగే దీనికి కూడా సంబంధించి సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే ర్యాంక్స్ వచ్చింది, ఇంకా కౌన్సిలింగ్ టైం ఉంది. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు ఏదన్నా బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ వస్తుందా, ఆర్ మీకు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, అసలు ఆ బ్రాంచ్ ఏంటి, అసలు దాని మీద జాబ్స్ ఏమున్నాయి. మీకు చాలా టైం ఉంది కాబట్టి యూట్యూబ్ కానీ చాలా వెబ్సైట్స్లో కానీ వెళ్ళి సెర్చ్ చేయండి, టైం ఉంది కాబట్టి రీసెర్చ్ చేయండి. అలాగే మీరు కాలేజెస్ చూస్తారు కదా, కాలేజ్ చూసేటప్పుడు మీరు ఏం చూడరు, జస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందా అని చూస్తారు అంతే. మీరు ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ కాదు, యావరేజ్ ప్యాకేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతమందికి వస్తుంది, మా అయితే ఒకళ్ళిద్దరికి వస్తుంది. ఆ కింద ప్యాకేజెస్ ఎంత ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, అవన్నీ చూడండి. అలాగే ఆ కాలేజ్ NIRF ర్యాంకింగ్స్ ఇంకా కొన్ని డిపెండ్ అయి ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. మీరు జస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ చూసి కాలేజ్ని అయితే డిసైడ్ చేయొద్దు అది మంచి కాలేజ్ అని. అలాగే మీకు చాలా తక్కువ ర్యాంక్ వచ్చిందని అసలు ఫీల్ అవ్వద్దు. మీరు కనుక మీ పేరెంట్స్ ఫీజు ఎఫెక్ట్ చేయగలమంటే బెస్ట్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా ఆల్మోస్ట్ ఫీజులు పెరిగిపోయి ఉంటాయి, చెక్ చేయండి. అది కూడా మంచి యూనివర్సిటీస్ అయితేనే చేరండి, లేకపోతే బెస్ట్ టాప్ అటానమస్ కాలేజెస్లో జారండి, మేనేజ్మెంట్ కోటా ఆర్ కేటగిరీ బిలో జాయిన్ అవ్వండి. మీ పేరెంట్స్ మనీ ఎఫెక్ట్ చేయగలము అంటే. లేకపోతే మీరు వచ్చిన ర్యాంక్తో మీకున్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ మంచి కాలేజ్, మీకు ఇష్టం ఉన్న బ్రాంచ్. లేకపోతే నాకు తక్కువ ర్యాంక్ వచ్చింది, నేను చిన్న కాలేజెస్లో చదవలేను, అలాగే మా పేరెంట్స్ మనీ ఎఫెక్ట్ చేయలేకపోతున్నారు చేయనన్నారు, ఆర్ అప్పుడు మీకు ఆప్షన్ ఏంటంటే లాంగ్ టర్మ్. ఇక్కడ జస్ట్ మీరు ఏదో ఆ 2 ఆప్షన్స్ లేదు కాబట్టి ఇది తీసుకున్నా ఫెయిల్ అవుతారు. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది లాంగ్ టర్మ్ తీసుకున్నారు, దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళలో మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కన్సిస్టెంట్గా వర్క్ చేయగలిగారు, ఆ కసితో ముందు నుంచే చదివి వాళ్ళు కొంచెం మార్క్స్తో ఫెయిల్ అయ్యారు, ఎంసెట్లో కానీ ఆర్ మెయిన్స్లో కానీ. వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే ఇంకా అరే మా ఫ్రెండ్స్ అందరూ ముందు వెళ్ళిపోయారా, అసలు ఇంట్రెస్ట్ పోయి చాలామంది అలా ఫెయిల్ అయ్యారు. మీరు కనుక లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండి కన్సిస్టెంట్గా రోజు చదవగలిగితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది లాంగ్ టర్మ్ కూడా. మీరు జనరల్గా చూసుకుంటే మీకు అంటుంటారు లాంగ్ టర్మ్ తీసుకున్నారా సీట్ వచ్చిందా అంటారు, మెయిన్స్లో కానీ నీట్లో అయితే చాలా దారుణంగా చాలా తీసుకుంటారు. మీకైతే ఎవరికి తీసుకున్నంత మాత్రానైతే సీట్ రాదు, మీరు కష్టపడితేనే సీట్ వస్తుంది. కాబట్టి కన్సిస్టెంట్గా మేము ఖచ్చితంగా చేయగలం, చదవగలం అనుకుంటేనే లాంగ్ టర్మ్కి అయితే చూస్ చేసుకోండి. ఐ థింక్ ఇప్పుడు మీరు కొంచెం రిలీఫ్ అయి ఉంటారు, ఎందుకంటే మీకు అర్థం కాదు ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉంటుందంటే మీ మైండ్ సెట్ ఎగ్జామ్ అయిపోయింది, అసలు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ర్యాంక్ వచ్చినోడికేమో అసలు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటారు, ర్యాంక్ రానోళ్ళేమో అసలు ఏ యూనివర్సిటీ ఏ ఆటోనమస్ అలా చూస్ చేసుకుంటారు. మీ మైండ్ సెట్ అలా ఉంటుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఎంసెట్కి సంబంధించి. ఇంకా మీరు ఏమన్నా వాచ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసి వాచ్ చేయండి. అలాగే ఇంకా ముందు కూడా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల యూజ్ ఏముండదు, బట్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీలాంటి వాళ్ళకి, వీడియో ఎదుగుతున్న వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ అవుతుంది. మీరు వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.